నమస్కారం. సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు ఆధ్యాత్మిక విశేషాల్లో మనం దసరా సరదాగా జరుపుకుంటూ ఉంటాం కదా. అలాంటి దసరా పండుగని ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వీజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు జరుగుతాయి. 10వ రోజు విజయదశమి రోజున కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండగ. ఈ పండగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండగ కనుక ఈ పేరు ఆ పండగకి వచ్చింది. కొందరు ఈ పండగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం కూడా ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు. 10వ రోజు పార్వేట ఉత్సవం జరుగుతుంది. దసరా పండగ విజయదశమి నాడు జరుపుకోవటం జరుగుతుంది. తెలుగువారు దసరాని 10 రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది. తెలంగాణలో ఈ 9 రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడతారు. తెలంగాణలో పల్లెలో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించటం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు కూడా. ఈ సందర్భంలో రావణ వద్ద జమ్మి ఆకులు పూజ చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంగా ఈ పండుగని జరుపుకుంటారు. అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో హెచ్చుగా ఉంటుంది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించింది ఆమె. 18 బాహువులు కలిగి ఉంటుంది ఆ తల్లి. ఆమెకు శివుడు శూలముని, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణదేవుడు పాశాన్ని, బ్రహ్మదేవుడు అక్షమాల కమండములను, హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతలు ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురునితో అతని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది ఆ తల్లి. మహిషాసురుని తరపున పోరు సల్పుతున్నప్పుడు ఉదద్రువుడు, మహాహనుడు, అసిలోముడు, భాష్కలుడు, విడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనంపై సింహము శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిష రూపమును, సింహ రూపమును, మానవ రూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిష రూపములో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలు చేసుకుంటూ ఉంటారు. వివిధ ప్రదేశాలలో దసరాను వివిధ రకాలుగా జరుపుకుంటూ ఉంటారు. దసరా ఉత్సవాలను దేశమంతటా వివిధ రూపాలలో అమ్మని కొనియాడుతూ పూజలు చేస్తూ జరుపుకుంటారు. మైసూర్, కలకత్తా, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, విజయవాడ, ఖానాపూర్లలో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు. ఇవే కాక ఊరికి కొన్ని ప్రత్యేకతలు, కొన్ని ప్రత్యేక ఉత్సవాలు కూడా జరుపుకుంటూ ఉంటారు. ఖానాపూర్లో మరియు ఒంగోలులో కళాకారుల రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షస సంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. మైసూర్ దసరా ఉత్సవాలలో ఏనుగుల ఊరేగింపు ఉంటుంది. మైసూర్ మహారాజు పాలన కాలం నుండి వైభవంగా దసరా ఉత్సవాలు జరపటం ఆనవాయితీ. మహారాజు వారి కులదైవమైన చాముండేశ్వరి దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా రావటం అలవాటు. ఆ సమయంలో వీధులలో కోలాహలంగా చేసే అనేక కళా ప్రదర్శనలు చూడడానికి దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తూ ఉంటారు. ఆ సమయంలో రాజభవనం ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. ఏనుగులు
అలంకరణ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. రాజుగారి ఆయుధ పూజ వైభవంగా జరుగుతుంది. తర్వాతది కలకత్తా. దసరాను దుర్గా పూజ పర్వదినంగా బెంగాలీయులు జరుపుకుంటారు. సప్తమి, అష్టమి, నవమి తిథులలో దుర్గామాతకు పూజ చేసి 9వ రోజున కాళీమాతను దర్శిస్తారు. ఆ రోజు కాళీమాతను లక్షల మంది దర్శించడం విశేషం. 9 రోజులు రాష్ట్రమంతటా హరికథలు, పురాణ శ్రవణం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున దుర్గామాతను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఆ రోజు నదీ తీరంలో కుమారీ పూజలు కూడా ప్రత్యేకంగా బెంగాలీయులు చేస్తారు. తర్వాతది ఒడిశా రాష్ట్రం. ఒడిశా పౌరులు దసరా సమయంలో దుర్గామాతను ఆరాధిస్తారు. కటక్ కళాకారులు రూపొందించిన దుర్గామాత విగ్రహాలను వీధి వీధిలో ప్రతిష్ఠిస్తారు. స్త్రీలు మానికల్లో ఒడ్లు నింపి లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు. మార్గశిర మాసంలో కూడా ఈ చిహ్నంతోనే వారు లక్ష్మీదేవిని ఆరాధించటం వారి అలవాటు. దీనిని వారు మానా బానా అంటారు. ఒడిషా ప్రజలు విజయదశమి నాడు విజయదుర్గను ఆరాధిస్తే అన్నింటా విజయం సిద్ధిస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. చివరి రోజున 15 అడుగుల రావణ విగ్రహాన్ని బాణాసంచతో తయారు చేసి మైదానంలో కాలుస్తారు. ఈ రావణ దహనం చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. తెలంగాణ ప్రజలు దసరా సమయంలో బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటాం మనందరికీ తెలిసిందే. బతుకమ్మ పండగ తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వేజమాస శుద్ధ పాడ్యమి నుండి 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ అంటే గౌరీదేవి పండగ లేదా సద్దుల పండగ అని దసరా పండగని పిలుస్తారు. దసరాకి 2 రోజుల ముందు వస్తుంది ఈ పండగ. నవరాత్రి మొదటి రోజున బతుకమ్మను పూలతో అలంకరించి 9 రోజులు ఒకే చోట స్త్రీలంతా చేరి ఆటలు ఆడి పాటలు పాడి ఆనందిస్తారు. చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేసిన తర్వాత పండగ చేసుకుంటారు. ఇది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండగ. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుండి కన్నవారింటికి చేరుకుంటారు. ఈ వారం రోజుల్లో వీరు రోజు చిన్న బతుకమ్మలు చేసి ప్రతిరోజు సాయంత్రం తిరుగుతూ ఆడతారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. అయితే చివరి రోజు అత్యంత మనోహరంగా ఉంటుంది ఈ పండగ దినోత్సవం. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్లలోకి పోయి తంగేడి గునగపూలు భారీగా ఏరుకు వస్తారు. ఆ తర్వాత ఇంటిల్లిపాది కూర్చొని ఆ గునగ పూలు, తంగేడు, కలువ మరియు ఇతర రకాల పూలతో బతుకమ్మని తయారు చేస్తారు. దీనిని గృహంలో దైవస్థానంలో అమర్చి పూజిస్తారు. తర్వాతది కరీంనగర్. దసరా సమయంలో కరీంనగర్ వాసులు అఖాడాగా నిర్వహిస్తారు. ఇక్కడ గనిలో పనిచేసే కార్మికులు ఈ పండగను గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా చేసుకుంటారు. క్షత్రియుల ఆయుధ విన్యాసాలు పోలిన విన్యాసాలను ప్రదర్శించడం ఇక్కడ అలవాటు. ఇక్కడ నెహ్రూ స్టేడియంలో నరకాసుర వధ ఘట్టాన్ని ప్రదర్శించడంతో పండగ మొదలవుతుంది. హనుమాన్ అఖాడా, దుర్గా అఖాడా లాంటి దేవతల రూపాలతో ఇనప బెల్టులు, త్రిశూలం మొదలైన ఆయుధాలను పట్టుకొని విన్యాసాలు చేస్తూ ఊరంతా తిరుగుతూ ప్రజలను ఆనందింపచేస్తారు. కర్రసాము ఈ ప్రదర్శనలో భాగమే. జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. తర్వాతది గుజరాత్. దసరా సమయంలో గుజరాతీయులు పార్వతీదేవి ఆరాధన చేస్తారు. ఇంతటి శక్తి పూజ చేయడం గుజరాతీయుల ఇంటింటా శక్తి పూజ చేయడం గుజరాతీయుల ఆచారం. ఇంత ఆడంబరంగా కూడా వారు బాగా చేసుకుంటారు. ఇంటి గోడల మీద శ్రీచక్రాన్ని, త్రిశూలాన్ని, శక్తి ఆయుధాన్ని పసుపుతో చిత్రించి పూజిస్తారు. ఆ గుర్తులు సమీపంలో పొలం నుండి తీసుకువచ్చిన మట్టితో వేదిక తయారు చేసి దానిపై బార్లీ, గోధుమ విత్తనాలు చల్లి దానిపై మట్టి ఉండ పెట్టి దానిని నీటితో నింపి పోక చెక్క, వెండి లేక రాగి నాణం వేస్తారు. ఆ మట్టి కుండను వారు దేవిగా భావిస్తారు. దానిని వారు కుంభీ ప్రతిష్ఠ అంటారు. అష్టమి రోజున యజ్ఞం నిర్వహించి దశమి రోజున నిమజ్జనం చేస్తారు. అమ్మవారి వద్ద పెట్టిన ప్రమిదను గుడిలో సమర్పిస్తారు. తర్వాత పౌర్ణమి వరకు జరిగే గర్భ అనే ఉత్సవాలలో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొంటారు.
తర్వాతది విజయవాడ భేతాళ నృత్యం. విజయవాడలోని ప్రధాన ఆలయాలలో బెజవాడ కనకదుర్గమ్మ ఒకటి. ఇది ఆంధ్ర రాష్ట్రం అంతటా ప్రాముఖ్యత ఉన్న ఆలయం. నవరాత్రి 9 రోజులు వైభవంగా ఉత్సవాలు నిర్వహించి విజయదశమి నాటి కృష్ణా నదిలో తెప్పోత్సవం చేస్తారు. ఈ ఉత్సవంలో అమ్మవారు తెప్పపై 3 సార్లు ఊరేగి భక్తులకు దర్శనమిస్తుంది. తర్వాత విజయవాడ నగర పోలీసులు అమ్మవారిని పాత బస్తీలో ఊరేగిస్తారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు రావడంతో ఊరేగింపు ముగుస్తుంది. దసరా సందర్భాల్లో చివరి రోజు ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలలో భేతాళ నృత్యం ప్రదర్శిస్తారు. ఈ భేతాళ నృత్యం ప్రదర్శన విజయవాడ ప్రత్యేకత. తర్వాతది వీరావాసరం ఏనుగుల సంబరం. పశ్చిమ గోదావరి జిల్లా వీరావాసరంలో దసరా సమయంలో సుమారు 100 సంవత్సరాల నుండి ఏనుగు సంబరాలు జరపడం అలవాటు. దసరా మొదటి రోజున ఏనుగు గుడిలో భేతాళుణ్ణి నిలబెడతారు. భేతాళుడంటే వయసైన బ్రహ్మచారి. 9 రోజులు భేతాళుడు అమ్మవారి పూజలు నిర్వహిస్తాడు. ఈ 9 రోజులు భేతాళుడు నియమ నిష్టలను ఆచరిస్తాడు. మొదటి రోజు నుండి 100 సంవత్సరాల క్రితం వెదురు కర్రలు, గడ్డి, కొబ్బరి పీచుతో చేసిన ఏనుగు నూతనంగా అంబారీతో అలంకరిస్తారు. తెల్లని వస్త్రానికి రంగులు, లతలు, కాగితం పూలు, తగరం పూలతో అలంకారాలు చేసి భారీగా అంబారీ చేస్తారు. అలాగే నూతనంగా చిన్న ఏనుగును తయారు చేసి అలంకరించి చివరి రోజున బోయీలచే ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఈ ఊరేగింపులో పిల్లలను ఏనుగు కింద నుండి దాటిస్తారు. అలా దాటిస్తే పిల్లలు రోగ విముక్తులై ఆరోగ్యంగా ఉంటారని వారి విశ్వాసం. రాత్రి 6 గంటలకు ప్రారంభించి తెల్లవారి 6 గంటల వరకు సాగిపోతూ ఉంటుంది. చెరువు కట్టకు చేరుకొని ఈ ఉత్సవాన్ని ముగిస్తారు. తర్వాతది విజయనగరం సిరిమాను. విజయనగరంలో దసరా సమయంలో గజపతుల ఆడపడుచైన పైడి తల్లికి పూజలు నిర్వహిస్తారు. ఈ దేవికి దసరా వెళ్ళిన తర్వాత మొదటి మంగళవారం నాడు జాతర జరుపుతారు. ఈ ఉత్సవంలో భాగంగా పూజారిని సిరిమాను ఎక్కించి అమ్మవారి గుడి ఉన్న 3 లాంతర్ల సెంటర్ నుండి కోట వరకు 3 సార్లు ఊరేగిస్తారు. ఈ ఉత్సవం చూసేందుకు చుట్టుపక్కల రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా తదితర ప్రాంతాల నుంచి వచ్చి ఉత్సవం చూసి ఆనందిస్తారు. ఒక నిటారైన చెట్టును నరికి తీసుకువచ్చి మొదలు భాగాన్ని లాగుడు బండికి కట్టి చివరి భాగంలో ఊయల కట్టి అందులో పూజారిని కూర్చోపెట్టి ఊరేగింపక కోటకు తీసుకువస్తారు. అక్కడ గజపతులు అమ్మవారికి లాంఛనాలు ఇచ్చి పూజిస్తారు. తర్వాతది వీపనగండ్లలో రాళ్ల యుద్ధం. కర్నూలు జిల్లాలోని వీపనగండ్లలో దసరా సమయంలో రాళ్ల యుద్ధం చేసుకుంటారు. దసరా రోజున సాయం వేళలో ప్రజలు కాలువ ఒడ్డున కాలువకు అటు ఇటు చేరి కంకర్రాళ్లను గుట్టగా పోసుకొని ఒకవైపు రామసేన ఒకవైపు రావణసేనగా ఊహించి రాళ్లను విసురుతూ యుద్ధం చేసుకుంటారు. ఇది అధర్మంపై ధర్మం యుద్ధం చేయటం అని వాళ్ళు భావిస్తారు. దీనిని వాళ్ళు రావణ యుద్ధంగా అభివర్ణిస్తారు. ఎంత ఎక్కువగా దెబ్బలు జరిగితే అంత ఎక్కువగా ఉత్సవం జరిగినట్లు విశ్వసిస్తారు. ఇదే సమయంలో ఇదే జిల్లాలోని దేవరగట్ట గ్రామంలో కూడా బన్నీ ఉత్సవం జరుగుతుంది. మల్లేశ్వర స్వామి విగ్రహాన్ని తమ గ్రామానికి వెళ్లేందుకు దాదాపు 18 గ్రామాల ప్రజలు దేవరగట్ట నేలపై ఉన్న 2 గ్రామాల పరిధిలో ప్రజలతో కొట్లాడుతారు. స్వామిని తీసుకెళ్లేందుకు ఓ వర్గం, తమ గ్రామంలోనే ఉండేలా చూసుకునేందుకు మరో వర్గం ఎదురుపడి ఇనుప తొడుగుళ్ళు తొడిగిన వెదురు కర్రలతో విపరీతంగా కొట్టుకుంటారు. ఎంత గాయాలైనా పట్టించుకోరు. అన్యాదిగా జరుగుతున్న ఈ రక్తపాతానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు, ప్రభుత్వం కూడా ఎంతగానో ప్రయత్నించినా సఫలం కాలేకపోతున్నారు. తర్వాతది సంగారెడ్డిలో రావణ దహనం. మెదక్ జిల్లా సంగారెడ్డిలో దసరా సందర్భంలో 9 రోజులు దేవిని ఆరాధించి
చివరి రోజున రావణ కుంభకర్ణ బొమ్మలను దగ్ధం చేస్తారు. ఈ బొమ్మలను వారు బాణాసంచాతో తయారు చేస్తారు. అగ్ని బాణాలతో దగ్ధం చేస్తారు. రామ లక్ష్మణ వేషధారులు బాణాలను సంధిస్తారు. ఈ ఉత్సవం మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహిస్తారు. చుట్టుపక్కల అనేక గ్రామాల నుండి వేల కొలది భక్తులు హాజరై ఉత్సవానికి వన్నె తీసుకువస్తారు. తర్వాతది బందర్ శక్తి పటాలు. కృష్ణా జిల్లాలో ఉన్న రేవు పట్టణం బందర్లో దసరా సందర్భంలో శక్తి పటాల ఊరేగింపు నిర్వహిస్తారు. దాదాపు 100 సంవత్సరాల క్రితం కలకత్తా నుండి బొందీలను చెందిన సైనికుడు మచిలీపట్నం ఈడేపల్లిలో కాళీమాత ప్రతిష్ఠ చేశాడు. అప్పటి నుండి దసరా సమయంలో శక్తి ఆలయం నుండి శక్తి పటాన్ని పట్టుకొని పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకురావడం ప్రారంభమైంది. ఊరేగింపు సమయంలో పటాన్ని వీపుకు కట్టుకొని ముఖానికి అమ్మవారి భయంకర ముఖాకృతిని తగిలించుకొని నాట్యం ఆడుతూ వీధుల్లో తిరుగుతారు. 9 రోజులు ప్రభలతో ఇలా అన్ని వీధుల్లో ఇంటింటికి తిరుగుతారు. వారి ఇంటికి వచ్చినప్పుడు వారి మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు. పటం ధరించిన వారు డప్పు శబ్దానికి అనుగుణంగా వీర నృత్యం చేస్తూ భయంకరాకృతితో ఉన్న రాక్షసుని సంహరిస్తున్నట్లు అభినయిస్తారు. చివరి రోజున మచిలీపట్నం కోనేరు సెంటర్కు తీసుకువచ్చి జమ్మి కొట్టడంతో ఉత్సవం ముగుస్తుంది. తర్వాతది ఒంగోలు కళాకారులు. దసరా సమయంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉత్సవాలలో భాగంగా కళాకారులను ఊరేగిస్తారు. ఈ కళాకారులను దసరా సమయానికి చక్కగా అలంకరించి సిద్ధం చేస్తారు. కళారాలంటే బృహత్తర ముఖాకృతి. ఇక్కడ కాళీదేవికి, మహిషాసుర మర్దినికి, నరసింహస్వామికి కళారాలున్నాయి. వీటికి ఈ 9 రోజులు విశేషంగా పూజలు చేసి 9-10 రోజులలో ఒక్కొక్క రోజు కొన్ని కళారాలకు ఊరేగింపు చేస్తారు. కళారాలను బండి మీద ఎక్కించి అటు ఇటు పట్టుకోవడానికి అనువుగా కొయ్యలను అమర్చి వాటి సాయంతో కళారాలను అటు ఇటు ఊపుతూ డప్పులు మోతతో ఊరేగింపు నిర్వహిస్తారు. కళారం వెనక భాగంలో ఒకరు అమ్మవారి ప్రతి రూపం చీదను ధరించి వీర నృత్యం చేస్తూ కళారాలను ఉగ్రంగా ఊపుతూ ఉంటాడు. ఉగ్ర రూపంలో ఉన్న కళారం భీతికి కలిగిస్తుందని, గర్భిణీ స్త్రీలకు ఈ ఉత్సవ దర్శనం మంచిది కాదని పెద్దలు సూచిస్తారు. ఇలా కళారాన్ని ఊపి నడి మధ్యకు తీసుకువచ్చి అక్కడ రాక్షస సంహారం ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దసరా నవరాత్రులు ఉత్సవాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా జరుగుతాయి. విన్నారుగా అండి, దసరా అనేక చోట్ల అనేక రకాలుగా వారి పద్ధతులను బట్టి చేసుకుంటారు. ఎవరు ఎలా చేసినా, ఎవరు ఎలా పూజించినా చేసేది అంతా ఆ తల్లికే. సో విన్నారు కదా, దసరా వస్తోంది కదా, మీరందరూ కూడా ఆ అమ్మని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మ దయకు పాత్రులవుదాం మనమందరం. మీకు మా ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.